దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. గాంధీ దర్శన్ కార్యక్రమానికి స్వాగతం. మతం మానవత్వాన్ని ప్రబోధిస్తుంది. ఏ మతము కూడా సాటి ప్రాణుల్ని బాధ పెట్టాలని చెప్పదు. నీతో స్నేహం చేసేవారిని ప్రేమించడం గొప్ప విషయం కాదు. నిన్ను శత్రువుగా భావించేవారిని కూడా స్నేహంగా మసలుకోవటం అనేది గొప్ప విషయం. ఇదే మతం. ఇవి నా మాటలు కావండి. మహాత్మా గాంధీ మన జాతిపిత బాపూజీ ఏనాడో చెప్పిన మాటలు. నేటి తరం బాపూజీ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాల్లో ముఖ్యమైనది పరమత సహనం ఎలా ఆచరణలో పెట్టాలి అనేది ఒక ముఖ్యమైన అంశం. బాపూజీ మాటల్లో మాత్రమే కాదు, చేతలలో కూడా పరమత సహనాన్ని మనస వాచ నమ్మి ఆచరించిన వ్యక్తి. మరి గాంధీజీ దృక్పథంలో పరమత సహనం అంటే ఏమిటి, పరమత సహనం పట్ల ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేది, ఈ విషయాలన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఈ విషయాల గురించి మనతో వివరించేందుకు ప్రముఖ గాంధేయవాదులు ఇద్దరు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారండి. ఒకరు విజయవాడలో గాంధీజీకి ఆలయాన్ని నిర్మించి ఆయన ఆశయ సాధన కోసం తరతరాలుగా కృషి చేస్తున్న శ్రీ రాంపెళ్ళ జయప్రకాష్ గారు. నమస్కారం అండి. నమస్తే. మరొకరు గుంటూరులో స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న శ్రీ మీర్జా గఫార్ బేగ్ గారు. నమస్కారం. మీ ఇద్దరికి మా స్టూడియోకి వచ్చినందుకు స్వాగతం అండి. సార్, ముందుగా మీరు వివరించండి జయప్రకాష్ గారు. మీరు మాత్రమే కాదు, తరతరాలుగా కూడా మీరు గాంధీజీ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అసలు గాంధీ గారి దృష్టిలో పరమత సహనం అంటే ఏంటి, కొంచెం వివరించండి. పశ్చిమ బెంగాల్లో ఈ మతానికి సంబంధించిన తగాదాలు విస్తృతంగా ఉన్న సమయంలో గాంధీ గారు స్వయంగా కలకత్తాలో మత సామరస్యానికి ఆయన గట్టిగా కృషి చేశాడు, నిరాహారదీక్ష చేశాడు. ఎవరైనా సరే ఏ విషయం ఉన్నా సరే అది చర్చించుకోవాలి తప్ప ఇటువంటి తగాదాలు ఇవన్నీ కూడా చేయడానికి వీల్లేదని చెప్పి ఆయన గట్టిగా తన వాదనని వినిపించాడు. ఆ రోజుల్లోనే మరి నెహ్రూ గారు కానీ పటేల్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్గా ఉండి, అలాగే ముస్లిమ్స్ తరపు నుంచి సరిహద్దు గాంధీ ఆనాటి ప్రముఖులందరూ కూడా గాంధీ చెప్పిన సిద్ధాంతాన్ని మేము అమలు చేస్తామని చెప్పి అందరూ కూడా ఆ రోజున మారణాయుధాలను కూడా వదిలిపెట్టి శాంతియుత పొందాలనే ఆ రోజున ఆ ప్రయత్నం జరిగింది. అలాగే పాకిస్తాన్ విడిపోయినప్పుడు కూడా జిన్నా గారు కూడా గాంధీ గారి మాటని మన్నించి ఆయన చెప్పిన విధానాన్ని అమలు చేస్తానని చెప్పి మాట తీసుకున్నాడు. అలాగే భారతదేశం నుంచి కూడా పాకిస్తాన్కి మనం కూడా కొంత ఫండ్ ఇవ్వాలని చెప్పి ఆ రోజున గాంధీ గారు పట్టుబట్టి మరి ఫండ్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఆ దేశంలో కానీ ఈ దేశంలో కానీ సోదరభావంతోనే వెలగాలి. ఏదో ఒక ప్రాంతాలుగా మనం విడిపోయాం తప్ప మనసులు ఆత్మలో ఇవన్నీ కూడా శరీర భాగంలో ఇవన్నీ అని చెప్పి ఆ రోజున గట్టిగా నమ్మిన గాంధీ గారికి జోహార్. సార్, బేగ్ గారు మీరు చెప్పండి, మహాత్మా గాంధీ ఆచరించిన పరమత సహనం ఏదైతే ఉందో దాని గురించి మీకు తెలిసిన విషయాలు, మీరు విన్న విషయాలు మా ప్రేక్షకులకు వివరించండి సార్. తప్పకుండా. ఉదార చరితానాం వసుధైక కుటుంబకం అన్న ఆర్యోక్తిని అనుసరించి మహాత్మా గాంధీ యొక్క దేశభక్తి, జాతీయవాదం అతి విశాల దృక్పథం గలవి. భారత్ను ఆయన సంకుచిత భావనతో కాకుండా ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక లక్షణాలు కలిగిన నాగరికతగా చూశారు. గాంధీజీ మాటల్లో చెప్పాలంటే, నేను దేశ స్వాతంత్రం కోసం జీవిస్తాను, అందుకోసం నా ప్రాణాలనైనా అర్పిస్తాను, కానీ నా దేశభక్తి కేవలం దేశానికే పరిమితం కాదు, దాని నిగూఢార్థం అందరికీ ప్రయోజనకారిగా ఉండాలని. దేశభక్తి అంటే మానవత్వం అని నేను భావిస్తాను, అందుకే దానికి పరిమితులు లేవు అని గాంధీజీ తరచూ పేర్కొనేవారు. ఇతర మతాల పట్ల గాంధీ గారి వైఖరి ద్వారా ప్రబోధాత్మకమైన ఆయన జాతీయవాదాన్ని మనం గమనించవచ్చు. నిష్ఠాపరుడైన హిందువై ఉండి కూడా ఇతర ధర్మాల పట్ల సర్వధర్మ సమభావం కలిగిన
ధార్మిక మానవతావాదం ఆయన వైఖరిగా ఉండేది. గాంధీజీ దృష్టిలో దైవంతో తాదాత్మ్యం పొందటానికి అనేక మార్గాలు అవలంబించినప్పటికీ అన్ని ధర్మాలు సమానమే. సర్వధర్మాన్ పరిత్యాజ్య మహం ఏకం శరణం వ్రజ. సర్వధర్మాలు పవిత్రమైనవే. ఏ ధర్మం కూడా ఇతర ధర్మాలను కించపరచటానికి కానీ అవహేళన చేయటానికి కానీ ఆవిర్భవించలేదు అనే భగవద్గీత సూక్తిని మహాత్మా గాంధీ తూచా తప్పక అనుసరించేవారు. గాంధీజీ ధర్మం హిందుత్వానికి అతీతంగా మనిషి నైజాన్ని మార్చి అంతరంగ సత్యాన్ని శోధించే దిశగా పయనింపజేసింది. న చర్మణ న రక్తస్య న మాంసస్య న చ అస్థిచం న జాతిరాత్మనో జాతిర్వ్యవహార ప్రకల్పిత. చర్మానికి, రక్తానికి, మాంసానికి, ఎముకలకు జాతి భేదాలు లేవు. కేవలం వ్యవహారముల వలన తెగలు జాతులుగా ఏర్పడ్డాయి. నా దృక్పథంలో విభిన్న ధర్మాలు ఒకే తోటలో పూసిన అందమైన పూల వంటివి, లేదా ఒకే మహావృక్షానికి చెందిన శాఖల వంటివి అని గాంధీజీ ధృవీకరించేవారు. చాలా బాగా చెప్పారు సార్. ఆయన ఎలా ఆచరించేవాళ్ళో, ఎలా నమ్మారో అనేదాన్ని మాకు అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించారు. జయప్రకాష్ గారు, మీరు చెప్పండి. అంటే ఒక నాయకుడు అనేవాడు ఒక సిద్ధాంతాన్ని తను మాత్రమే నమ్మితే సరిపోదు. తనని అనుసరించే వచ్చే ప్రజలు కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్మి మరి ఆచరించేలాగా, అంటే గుడ్డిగా తనను అనుసరిస్తున్నారు కాబట్టి నమ్మటం అనేది కాకుండా ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా నమ్మి ఆచరించే విధంగా ఒక నాయకుడు వాళ్ళని తీర్చిదిద్దాలి. మరి ఒక నేతగా, బాపూజీగా గాంధీజీ అప్పట్లో ప్రజలు ఈ పరమత సహనం అనే దాన్ని నమ్మేలాగా ఎలాంటి కృషి చేశారు? ఆయన కులాంతర వివాహాలని ప్రవేశపెట్టి తన కొడుకు రామదాస్ గాంధీ గారికి రాజగోపాలాచారి గారి అమ్మాయికి వివాహం చేశాడు ఆయన. ఆయన మొట్టమొదట దాన్ని ప్రవేశపెట్టిన తర్వాతే భారతదేశంలో చాలామంది కులాంతర వివాహాలు చేసుకున్నారు. మన విజయవాడలోనే గోరా గారు వాళ్ళ కూతుర్ని ఒక హరిజనుడికి ఇచ్చి పెళ్లి చేశాడు గాంధీ గారి ఆశ్రమంలో. అలాగే పారిశుద్ధ్యం, మన టాయిలెట్స్ని మనమే కడుక్కోవాలా, మన ఇల్లుని మనమే శుభ్రం చేసుకోవాలా, పరిశుభ్రాలను కూడా శుభ్రం చేయాలా అనే సిద్ధాంతంలో ఆయన యొక్క పలుకుబడిని బాగా ఉపయోగించాడు. దానివల్ల ప్రతి మనిషి కూడా తన పనులు తను చేసుకునేటట్టుగా, అలాగే ఇతర దేశాల నుంచి ఏ వస్తువులు అయితే వస్తున్నాయో ఆ వస్తువు బహిష్కరణ కనుక మనం చేసేటట్టయితే, మనం ఏదైతే ఇక్కడ మనం ఉత్పత్తి చేసుకుంటామో ఆ ఉత్పత్తి చేసుకున్న వస్త్రాలు కానీ, ఆహారం కానీ ఏదైనా సరే అది మనమే స్వయంగా చేసుకోవాలని చెప్పి ఆయన ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అయితే సార్, ఇప్పటి పరిస్థితులకి స్వాతంత్ర కాలం నాటి పరిస్థితులకి చాలా తేడా ఉండేది. ఇప్పుడు చాలా వరకు సమసిపోయాయని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని చోట్ల చూస్తున్నాం, కానీ చాలా వరకు ప్రజలు దాన్ని అంగీకరించారు. కానీ ఆ కాలం నాటి పరిస్థితుల్లో ఇంత ఓపెన్ మైండెడ్గా లేరు ప్రజలు. మరి అప్పట్లో గాంధీజీ దిశానిర్దేశం ప్రజలకు ఎలా మార్గదర్శకం చూపింది? మేము విజయవాడలో ఒక గాంధీ దేవాలయం నిర్మించి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఉండాలని చెప్పి वैष्णव जन तो तेने कहे जे पीड़ पराए जाने रे
एलापाला स्वामी डिग्री कॉलेज में के प्रांगण में राष्ट्रपिता महात्मा गांधी जी के आदमकद प्रतिमा का अनावरण हुआ और साथ ही साथ सारे राज्य से स्वतंत्रता सेनानी एवं उनके उत्तराधिकारी इस समारोह में उपस्थित हुए और इस कॉलेज के विद्यार्थी, नवयुवक, आसपास के लोग भी इकट्ठा हुए और सब लोगों ने एक संकल्प लिया कि राष्ट्रपिता महात्मा गांधी जो जिस उद्देश्य के लिए अपना उच्च आदर्श अपने जो छवि उन्होंने रखी, लोगों के जो आदर्श दिया, लोगों को जो उन्होंने सीख दी, वो आज उसके पालन करने की आवश्यकता बहुत ही ज़रूरी है, क्योंकि उनका सत्य, अहिंसा और प्रेम ये 3 हथियार थे और तीनों में आज के समाज में इस चीज़ की कमी हुई है। कहते हैं, उनका कहना था कि भाषण सत्य होना चाहिए। सत्य का पालन करना आसान काम नहीं है, लेकिन सत्य को समर्थन भी मिलना आसान काम नहीं है। लेकिन सत्य स्वयं रूह है। अगर सत्य की ओर कोई चलता है तो ज़रूर विजय होता है। हम लोग आज संकल्प लिए कि गांधी के उच्च आदर्श, उनके किए हुए जो कार्य थे, जो उन्होंने जिस उपदेश को अपने कार्य में परिणत किया, उसको हम लोग एक बार फिर उसको अपने दिल में आत्मसात करने के संकल्प लें और यही सबसे बड़ी उनके प्रति सच्ची श्रद्धांजलि होगी। जय हिंद। ఆంధ్రప్రదేశ్లో ఇది తొలి దేవాలయం. దీన్ని మేము 2 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. అప్పటి నుంచి నిర్విరామంగా దీన్ని ఏ విధంగా రూపకల్పన చేస్తే విద్యార్థులకి మంచి జరుగుతుందనే ఆలోచనతో దీన్ని రూపకల్పన చేసుకుంటూ దేవాలయానికి దీన్ని తీర్చిదిద్దాం. 2012లో సర్దార్ రాంపిల్ల సూర్యనారాయణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ దీక్షలు చేపట్టాం విద్యార్థుల కోసం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మహాత్మా గాంధీ దీక్షలు కానీ, మహాత్మా గాంధీ దేవాలయం నిర్మాణంలో కానీ నేషనల్ ఇంటిగ్రేషన్ పాటించాలన్నది మెయిన్ సంకల్పం. ఆ ఉద్దేశంతోనే కుల మత ప్రాంతాలకు అతీతంగా విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో వీళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, ఏ వాళ్ళు నచ్చిన మార్గంలో ముందుకు వెళ్తున్నప్పుడు కూడాను ఈ గాంధీ మార్గం భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని వాళ్ళు నిలబడతారని చెప్పి ఆశయంతోనే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. ప్రత్యేకంగా ఈ కాలేజీలో దేవాలయం గాంధీ గారి పేరుతో ఏర్పాటు చేయటం అంటే చాలా గొప్ప విషయం. దానికి సైదప్పల స్వామి గారి బిడ్డలు ఈ కాలేజీకి ఏర్పాటు చేసి ఇక్కడ గాంధీ గారి విగ్రహం పెట్టడం అంటే ఎక్కడా లేని విధానం ఇక్కడ ఏర్పాటు చేయటం వారి గొప్పతనానికి నిదర్శనం. గాంధీ గారు శాంతి, అహింస ద్వారా దేనినైనా సాధించవచ్చునని నిరూపించారు. కావున అందరూ శాంతి, అహింస మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నాను. గాంధీది స్వాతంత్రం ప్రదాతే కాదు, భారతదేశానికి ఒక నవజీవితాన్ని నిర్దేశించారు. రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాల్లో, వ్యక్తిగత జీవితాల్లో భారత జాతీయ ప్రాతిపదిక ఒక నవభారతాన్ని ఆయన లక్షించారు. గాంధీ గారు రాజనీతిజ్ఞులలో ఋషి పొంగవులు. అలాంటి గొప్ప మనిషిని ఈ రకంగా విజయవాడలో ఈ కాలేజీలో వారు నిర్ణయించి దేవాలయంగా ఎక్కడ లేని విధంగా ఇక్కడ దేవాలయం ఏర్పాటు చేశారంటే వారి గొప్పతనానికి చెప్పుకోదగిన విషయం.
విద్యార్థులకి మహాత్మా గాంధీ దేశం మీకు ప్రవేశపెడుతున్నాం, మీకు ఇస్తున్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి అని చెప్పి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఖద్దరు బట్టలు కానీ కోర బట్టలు కానీ ఏదైతే మనం ఇక్కడ స్థానికంగా మనం తయారు చేసుకుంటామో ఆ కాటన్ వస్త్రాలు ధరించాలా. అలాగే మెడలో ఒక తులసిమాల వేస్తాం, ఆ తులసిమాల ధరించాలి. అంటే ఇక గడ్డం తీయకూడదు, ఇటువంటివి అయితే ఏం లేదు. కానీ గాంధీ సిద్ధాంతంలో ఆయన ఏదైతే ప్రవేశపెట్టాడో పారిశుద్ధి అనే దాని మీద దాన్ని పిల్లలు అనుసరించేటట్టుగా, అలాగే కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఉండేటట్టుగా మేము చిన్న ప్రయోగం చేసాం. ఆ ప్రయోగం ఎంత దాకా వెళ్ళిందంటే చాలా ఊళ్ళల్లో మేము కూడా గాంధీ దీక్షలు తీసుకుంటాం, మాకు కూడా అది ఎలా చేయాలి, ఏంటి దాని సిద్ధాంతం ఎలాగ ఏంటి చెప్పండి అంటే గడ్డలను తీయకూడదా, చెప్పులు వేసుకోకూడదా, అంటే ఈ అయ్యప్ప దేశంలో ఆంజనేయ స్వామి దేశంలో ఇలాగే ఇదేదన్నా అని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది. వాళ్ళు మా దగ్గర నుంచి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని, ఆ బ్రోచర్స్ తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ స్కూళ్ళల్లో దాన్ని పాటించడానికి వాళ్ళు కూడా ప్రముఖంగా దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉప్పు సత్యాగ్రహం 21 రోజులు గాంధీ గారు దీక్ష తీసుకున్నాడు. పిల్లలకి అదైతే అనుకూలంగా ఉంటుందని చెప్పి మేము ఆ దీక్షలు ప్రవేశపెట్టాం. క్విట్ ఇండియా మూమెంట్లో 23 రోజులు దీక్ష తీసుకున్నాడు. అయితే ఆయన చాలా నెలలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ అయితే ఈ పిల్లలు దాన్ని పాటించలేరేమో అనే ఉద్దేశం మీద ఈ 21 రోజులు 23 రోజులు తీసుకొని గాంధీ జయంతి రోజుకి అది విరమణ చేసేటట్టుగా మేము ప్రవేశపెట్టాం. అది అనుకోకుండా అది గ్రాండ్ సక్సెస్ అయింది. నిజంగా మేము ప్రవేశపెట్టిన వాళ్ళు మాకు కూడా గాంధీ గారికి ఎంత పవర్ ఉన్నదో మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అనుకోని సక్సెస్ ఇదంతా కూడా. ఇది సబర్మతి ఆశ్రమం దాకా వెళ్ళి సబర్మతి ఆశ్రమం నుంచి కూడా, అంటే మేము ప్రవేశపెట్టింది కేవలం మన ఆంధ్రప్రదేశ్ వరకే. అయితే అది సబర్మతి ఆశ్రమం దాకా వెళ్ళి సబర్మతి ఆశ్రమంలో వాళ్ళు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేసి ఏమంటే ఇండియా మొత్తం మీద ఇది మేము ప్రవేశపెడదాం, యూనివర్సిటీలకు కూడా మనం ప్రవేశపెడదాం, మీరు ఇక్కడ కనుక వచ్చేటి మాతో పాటు కలిసి ప్రయాణం చేసేటట్టయితే మీరు కూడా ఆఫీస్ బేరర్గా ఉందరు కానీ మాతో పాటు కలిసి ప్రయాణం చేద్దాం, ఈ విధంగా ప్రవేశపెడదాం, ఇది సక్సెస్ అయింది కనుక మేము కూడా భారతదేశం మొత్తం కూడా సక్సెస్ చేద్దాం అని చెప్పి వాళ్ళు ఆడడం జరిగింది. అయితే మాకు ఇక్కడున్న అంటే ఇక్కడున్న పరిమితంగా మేము ఉండడం వల్ల, అయితే నేను ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నాను. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్గనైజేషన్, ఫ్రీడమ్ ఫైటర్స్ సక్సెసర్స్ ఆర్గనైజేషన్ కూడా నేను చూస్తున్నాను. కానీ అయితే కొంత ఈ పిల్లలతో వ్యవహారం కనుక మనం చాలా అది జాగ్రత్తలు తీసుకోవాలి కనుక, అంటే ఇది కేవలం ఎడ్యుకేషన్ సంబంధించిందే తప్ప పొలిటికల్లో లేకపోతే అందరూ ఎవరన్నా వేసేసుకోవచ్చను అటువంటిది ఇక్కడ పెట్టలేదు. మేము కేవలం పిల్లలకి గాంధీ అంటే ఏంటనేది తెలియాలి, అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా గాంధీ సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవాలా, గాంధీని గుర్తుపెట్టుకోవాలన్నదే మేము చిన్న ప్రయత్నం చేసాం. అది ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాం. నేను ఇతర కంట్రీస్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొంతమంది ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు వాళ్ళు మీ నోట్ ఒకసారి ఇస్తారా చూసిస్తాం అని చెప్పి అంటే, ఏంటో నోట్ అడుగుతున్నారని చెప్పి సార్ ఓ 100 రూపాయలు నోట్ ఇస్తే ఆయన దాని మీద ఉన్న గాంధీ ఫోటోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చూపించి చెప్తున్నాడు, ఈయన గాంధీ గారు అంటే భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది అతనే అని చెప్పి. అది మేము అసలు నమ్మలేని విషయాలు ఇవన్నీ కూడా. అంటే గాంధీ గారు కేవలం ఏదో కుళాయి కట్టుకొని ఓ చేతికారు పట్టుకొని అని అందరూ అనుకునే గాంధీ గారికి మరి ఇంటర్నేషనల్ లెవెల్లో అంత పవర్ ఉందని చెప్పి మేము అనుకోలే. అయితే బ్రిటిష్ గవర్నమెంట్తో కూడా మేము అంటే మా మదరు సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్లో ఈ ఫ్రీడమ్ ఫైటర్ సెల్లో నెంబర్గా ఉన్నప్పుడు కూడా మేము బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళతో మన ఇండియన్స్ వెళ్ళి ఎక్కడైతే ఈ ఫ్రీడమ్ మూమెంట్ గురించి చర్చలు జరిపారో ఆ చర్చలు జరిగిన ఆ గదిలో మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలు పెట్టాలని చెప్పి ఆ రోజున మేము బ్రిటిష్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, రాజకీయ ఒత్తిడి వల్ల జరగలేదు. కానీ అది ఫైర్ రూమ్ అంటారు అనుకుంటా దాన్ని, ఆ రూమ్లో అది పెట్టాలని చెప్పి మేము ప్రపోజల్ చేసాం. అలాగే ఆ రాణిగారి పార్లమెంట్ నుంచి రాణిగారికి ఇంటికి వెళ్ళే దారిలో కూడా
మా భారతదేశానికి సంబంధించిన కొన్ని చిత్రపటాలు ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పి అడిగాం. అది మరి తర్వాత ఎప్పుడైనా జరుగుతుందేమో కానీ ఆశిద్దాం సార్, అది ప్రయత్నం అయితే ఫర్ ద బెస్ట్. మీరు ఒకటంటే మొదలు పెట్టారు కాబట్టి అవును. తప్పకుండా ఇప్పుడు కాకపోయినా రాబోయే కాలంలో అయినా అది రావాలని, నెరవేరుతుందని ఆశిద్దాం. ప్రయత్నం. అంటే అసలు ఇప్పుడు ఈ గాంధీ దీక్షలు అనే ఆలోచన ఎవరు తీశారు, ఎలా మొదలైంది ఆలోచన? మేము ఈ ఆంజనేయ స్వామి దీక్షలు మొట్టమొదట ప్రవేశపెట్టాం. అది ప్రవేశపెట్టినప్పుడు ఏది మా ఇంటి వరకే, అంటే మేమంతా ఆంజనేయ స్వామి భక్తులం. మా తాతగారు ఏమో ఫైల్మన్, నాన్నగారు కూడా ఫైల్మన్ అవ్వడం వల్ల ఆంజనేయ స్వామి భక్తులం అవ్వడం వల్ల ఆంజనేయ స్వామి దీక్షలను ఏదో సరదాగా, అది ఏది పెద్ద సీరియస్గా అనుకోలేదు కానీ ఏదో మా కుటుంబం వరకు ఈ 41 రోజులు మనం దీక్ష తీసుకుందాం, యూనిఫారం వేద్దామని. అంటే ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు, ఇవన్నీ కూడాను. అంటే ఒక మతానికి సంబంధించిన సూత్రం కాదు, ఆరోగ్య సూత్రం. ఆరోగ్య సూత్రంలో ఎంతసేపు ఏంటంటే మన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలా, లంగోట బిగించాలా, పరస్త్రీని తల్లితో మాతృప్రేమతో చూడాలా, ఇటువంటి కొన్ని నియమాలు పెడతాం. అవన్నీ కూడా మరి తెల్లారి లెగ్గానే భూమాతకి నమస్కారం చేసుకోవాలా. మరి ఆ కాన్సెప్ట్ పోయి ఇవాళ అదేదో మత లైన్లోకి వెళ్ళిపోతుంది, చేయి దాటిపోతుందని అనిపించి ఇక మేము కూడా లేదు, ఇది మన నేషనల్ ఇంటిగ్రేషన్, ఇదంతా కూడా సర్వమాన సమానత్వం. ఎవరైనా సరే అందరం సమానమే. మన సార్ చెప్పినట్టుగా మరి అందరం కలిసిమెలిసి ఉండాలనేదే తప్ప ఇంకో భావం కాదు. అసలు ఎందుకు, అసలు మనం ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్నాం కనుక, ఆర్గనైజేషన్లో ఉన్నాం కనుక మనం కూడా ఒక గాంధీ దేశాలు కనుక ప్రవేశపెట్టేటట్టు అయితే మరి బాగుంటుందని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేసాం. ఆ చిన్న ప్రయత్నం మరి సబర్మతి ఆశ్రమం దాకా వెళ్ళిందని చెప్పి అంటే మరి చాలా గొప్ప విశేషం. మా మదర్ కూడా స్టేట్ గవర్నమెంట్ సీనియర్ సిటిజన్ అవార్డు ఇచ్చి అభినందించింది. ఈ సందర్భంలోనే గాంధీ సందర్భంలోనే గాంధీ దేవాలయంలో చేసింది స్టేట్ గవర్నమెంట్. సరే అండి, మరి ఆంజనేయ స్వామి దీక్షలు తీసుకుంటూ ఈ ఆలోచన వచ్చి ఇది చేస్తున్నామన్నారు కదా, మరి ఈ దీక్ష తీసుకోవడానికి మరి మత అడ్డంకులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏ మతం వారైనా గాంధీ దీక్ష తీసుకోవచ్చు? పలానా మతం అనేం లేదు, ఎవరు ఎడ్యుకేషన్లోనే ఇది అర్థంగా ఎవరైతే, అది కూడా యూనివర్సిటీలు కావు, అలాగే 10th క్లాస్లో పిల్లలు కాదు, కేవలం ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మట్టుకే ఇదేమో వర్తించేటట్టుగా మేమైతే ప్రయత్నం చేసాం అలాగే ఉండాలని. తర్వాత ఫ్యూచర్లో ఏమవుతుందో మనకు తెలియదు కానీ ఇక్కడ మెయిన్ దీంట్లో కానీ దాంట్లో కానీ దేంట్లో అయినా సరే ఆరోగ్య సూత్రాన్నే ఇందులో పొందుపరిచాం. ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలనేదే తప్ప, అంటే మనం ఒక 10 మంది మనకు పోగయ్యారు కనుక మనం ఎదటోడి మీద దాడి చేయాలను. అయితే సైదాపుల సంఘారు మా తాతగారు, మరి సైద్ అనేది టైటిల్ ఆయనకి, ఎలుగుబంటితో పోరాడి గెలవడం వల్ల ఆయనకేమో సైద్ అని టైటిల్ వచ్చింది. అందరూ అడుగుతారు మీరు ముస్లిమ్స్ అని, సైద్ అని ఉండడం వల్ల. మీ తాతగారు సైద్ కదా, సైదాపుల సంఘారు కదా, అందువల్ల మీరు ముస్లిమ్సా అంటారు. అంటే ఆయన ముస్లిం కాదు, ఆయన హిందూ. ఆయనేమో శివాలయం, పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ హనుమత్ దేశాపేట ఇటువంటి దేవాలయం ఎన్నో ఆయన ప్రతిష్ఠ చేశాడు. అయితే ఆయన వస్తాద్ అవడం వల్ల, ఎలుగుబంటితో పోరాడి గెలవడం వల్ల, అంటే ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు కానీ ఏం లేవు కనుక, అంటే పరమత సహనం అనేది మతాన్ని పేరులో కలిపేసుకోవడం దగ్గర నుంచే ఆచరణలో కనిపిస్తుంది మనకి పరమత సహనం. అవును, ఆ ఎలుగుబంటితో పోరాడి గెలవడం వల్ల అప్పుల్లో ఎవరో సైద్, ఎవరు ముస్లిం ఒక ఆయన తప్ప ఇంకెవరు దాన్ని ఓడించేవారు కాదట. తర్వాత ఈయన తరంలో ఈయన అది ఓడించడం వల్ల ఆయన ఇంటి పేరు ఆ సైద్ అనేది ఇచ్చేయడంతో ఈయన సైద్ అప్పలస్వామి, సర్నేమ్ రాంపిల్ల అప్పలస్వామి. కానీ రాంపిల్ల అప్పలస్వామి అంటే ఎవరికి తెలియదు. సైద్ అప్పలస్వామి అంటే అంత ఫేమస్ తప్ప అది లేదు. అందువల్ల ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ముస్లిమ్స్ అయి ఉంటారు, సైద్ అప్పలస్వామి గారు మనవాళ్ళు కదా అని చెప్పి అనుకుంటారు. కానీ అది కేవలం టైటిల్. రెండోది ఏంటంటే ఆ రోజున నా ఇంటి పేరు అక్కర్లేదు, సైదే నాకు కావాలని చెప్పి ఆ రోజున మరి 108 సంవత్సరాలు బతికాడు ఆయన, సైదాపుల సంఘారు. మరి గొప్ప ఫ్రీడమ్ ఫైటరు. తర్వాత మరి మా నాన్నగారు సర్దార్ రాంపిల్లి సూర్యనారాయణ గారు, రాంపిల్లి నరసింహ గారు, వీళ్ళిద్దరు కూడా విప్లవ వీరులు, స్వతంత్రోద్యమంలో చాలా బాగా పోరాడిన వాళ్ళు. అటువంటి సందర్భంలోనే మత సామరస్యాన్ని వీళ్ళు చూపించారు, మాటల్లో కాకుండా చేతల్లోనే చూపించేశారు మత సామరస్యం అనేది. వీళ్ళు విప్లవ వీరులుగా ఉండి వీళ్ళు బాంబులు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బ్రిటిష్ వాళ్ళ మీద దాడులు చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఏ రోజునైతే వీళ్ళు దొరికిపోయారో
ఆ రోజున ఇక వీళ్ళ మూమెంట్, ఫ్రీడమ్ మూమెంట్ అంతా కూడా చల్లబడిపోయింది. ఇక దాన్ని నడిపించే నాదులు లేడు. నాదులు లేకపోతే అప్పుడు మనం చాలా పొరపాటు చేసాం, ఇది కరెక్ట్ కాదు, గాంధీ సిద్ధాంతమే కరెక్టు, మనం ఈ లైన్లోకి వెళ్ళకూడదని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు బతికినంతకాలం కద్దరు బట్టలు ధరాయించారు. ఎటువంటి అధికారం అంటే ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి, మినిస్టర్ అయిపోవాలి అటువంటి కోరికలు ఏం లేకుండా బతికినంతకాలం కూడా సర్వీస్ యాక్టివిటీస్లో పనిచేశారు. ఇవాళ డిఏ వస్తుంది ఫ్రీడమ్ ఫైటర్స్కి. ఐకే గుజరాల్ ప్రధానమంత్రిగా ఉండగా మరి మా ఫాదరు పండిట్ చౌదరి రణబీర్ సింగ్ గారు వీళ్ళందరూ కలిసి ఐకే గుజరాల్ గారిని మీటింగ్ ఇన్వైట్ చేసి మీటింగ్లో తన డిమాండ్ చెప్తే ఆయన ఇమ్మీడియట్లీ దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే ఒక సామాన్య వ్యక్తిగా కనిపిస్తూ గాంధీజీ ఒక మనలో మనిషిలాగా ఒక సామాన్య వ్యక్తిగా కనిపిస్తూ ఇంతమంది నాయకుల్ని ఇంత ప్రభావితం చేయగలిగారు అంటే అది ఆయనకున్న నమ్మకము, ఆయన బలం అనమాట. అదే చెప్తున్నా. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తులు విజయవాడలో అంటే మరి ఇది ఒక మార్మోగలే అనుకోవాలి తప్ప ఇది అంటే ఇవాళ రాజధాని అయింది కనుక చిన్న పట్టణం కదా, మరి ఇటువంటి చిన్న పట్టణంలోంచే మరి అంత ఆల్ ఇండియా లెవెల్కి వెళ్ళి ఐకే గుజరాల్ గారిని ఒప్పించి మరి ఫ్రీడమ్ ఫైటర్స్కి డిఏ తీసుకొచ్చారంటే ఎంప్లాయీస్కి డిఏ వర్తిస్తుంది తప్ప మామూలు వాళ్ళకి రాదు కదా. అది తీసుకురాగలిగారంటే అదంతా గాంధీ గారి పవరే. అంటే ఎంతసేపు ఏంటంటే ఆ చర్చల ద్వారా మనం ఏదైతే మనసులో అనుకుంటున్నామో అవన్నీ ఎదటి వాడికి చెప్పి వాళ్ళని మెప్పించి అది సక్సెస్ చేసుకోవడమే తప్ప ఈ తిరుగుబాటు అనేది తీసేశారు. అయిపోయింది, యుద్ధాలకి ఇంకేం లేవు. మనకి ఏం పని కావాలన్నా సరే ఎదటోడిని అడగాల, దాని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, లాభం అవతల వ్యక్తిని కన్విన్స్ చేయగలగాలి. మనం చెప్తున్నది కరెక్ట్ అని మనం నమ్మినప్పుడు అవతల వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది దానికి సహనం కావాలి. అదే గాంధీ సిద్ధాంతం. గాంధీ సిద్ధాంతం. బేగ్ గారు మీరు చెప్పండి, మహాత్మా గాంధీజీ అంటే పుట్టుకతో ఆయన హిందువు అయినప్పటికీ ఇతర మతాల గ్రంథాలను కూడా చాలా విస్తృతంగా ఆయన అధ్యయనం చేశారని మనం వింటూ ఉన్నాము. దాని గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి సార్. గాంధీజీ ఎప్పుడు అనేవారు, కేవలం నేను హిందువునే కాదు, ముస్లింని, క్రైస్తవుణ్ణి, సిక్కుని, బౌద్ధుణ్ణి, జైనుణ్ణి, పారసీకుణ్ణి అని ఆయన అనేక సందర్భాల్లో అనేక సభల్లో అన్నారు. ఆయన ప్రార్థనా సభల్లో అన్ని మత ధర్మాల గ్రంథ పఠన జరిగేది. ఇతరుల బాధలను కష్టాలను అర్థం చేసుకోగలిగిన వాడే భగవంతుడికి అసలైన భక్తుడు అనే పల్లవి గల భక్తి గీతం గాంధీజీకి చాలా ఇష్టమైన గీతం అన్నమాట. గాంధీజీకి క్రీస్తు అంటే, ఖురాన్ అంటే ఎనలేని గౌరవం. జీసస్ను గాంధీ గారు దైవం చేత పంపబడిన మహోన్నతమైన ప్రవక్త అని కొనియాడేవారు. ఖురాన్ గురించి గాంధీ గారి ప్రవచనం ఇలా ఉంది: నేను ఖురాన్ చాలాసార్లు పఠించాను. ప్రపంచంలోని ఇతర ధర్మాల్లోని మంచిని గ్రహించమని నా ధర్మం నాకు బోధించింది. ఖురాన్లోని బోధన అహింస గురించేననే నిర్ధారణకి నేను వచ్చాను. ఖురాన్లో అహింస విద్యుక్త ధర్మం కాగా హింసను అవసరమున్నప్పుడే ప్రయోగించాలని వ్రాయబడి ఉంది అని మహాత్మా గాంధీ అనేకసార్లు టంకించేవారు. ఇదే విషయం ఖురాన్లోని సూరా మాయిదాలోని 32వ సూక్తిలో ఇలా ఉంది అరబీలో: వమన్ ఖతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్జి ఫక అన్నమా ఖతలన్నాస జమియా వమన్ అహ్యాయ ఫక అన్నమా అహ్యాయ అన్నాస జమియా. దీని తాత్పర్యం ఏమంటే, ఎవరైనా ఏ కారణం చేతనైనా, ఏ కారణం లేకుండా ఎవరినైనా హత్య గావిస్తే లేదా ప్రజలలో అల్లకల్లోలాల్ని సృష్టించటానికి చంపితే
వాడు సర్వ మానవ జాతిని చంపినట్లే. అదేవిధంగా ఎవరైనా ఒక ప్రాణాన్ని రక్షిస్తే అతడు సర్వజనులను రక్షించినట్లే అనే ఖురాన్ యొక్క ప్రబోధమై ఉంది. సత్యాన్ని నైతికతకు మూలంగా చేస్తూ అహేతుకమైన అనైతికమైన ధర్మ సిద్ధాంతాలను నేను వ్యతిరేకిస్తాను. ఆ దైవం మనుషులను అధముడు అధికుడు అనే ముద్ర వేసి సృష్టించలేదు. మనుషులను జన్మత అధములు అస్పృశ్యులు అని చెప్పబడిన ఏ ధర్మగ్రంథం కూడా ప్రజల యొక్క మన్ననలు చూరగలేదు అని గాంధీజీ తరచూ చెప్పేవారు. నేను ఊహించిన స్వతంత్ర భారతదేశంలో వివిధ ధర్మాలకు చెందిన భారతీయులు సమైక్య మైత్రి భావంతో కలిసి జీవిస్తారు. నా జీవిత కాలంలో కాకపోయినా నా మరణాంతరమైన మత సామరస్యం కోసం, పరమత సహనం కోసం నేను నిరంతరం పాటుపడ్డాననే విషయం హిందువులు ముస్లింలు తప్పక గుర్తిస్తారు అని గాంధీజీ అనేక పర్యాయాలు చెప్పారు. ఓకే, చక్కగా వివరించారు సార్. జయప్రకాష్ గారు, మీరు చెప్పండి. బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా ఇబ్బందులు ఉండేవి. అంటే అంతర్గత విభేదాలు చాలా ఎక్కువగా ఉండేవి. ప్రాంతీయ విభేదాలు కావచ్చు, ముఖ్యంగా మతపరంగా హిందూ ముస్లింల మధ్య ఐక్యత లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన అడ్డంకి మన స్వాతంత్ర పోరాటానికి. కానీ గాంధీజీ మాత్రం బ్రిటిష్ వారిపైన విజయం సాధించాలంటే హిందూ ముస్లిం ఐక్యత తప్పనిసరి అని చెప్పి నమ్మారు. మరి ఆయన నమ్మటం కాకుండా అప్పటి నాయకులు, ముఖ్యంగా ముస్లిం నేతలలో ఈ భావాన్ని ఆయన ఎలాగా పెంపొందించగలిగారు? ఇవాళ మనం ఏదైతే మీకు ఇప్పుడు చెప్పాను మహాత్మా గాంధీ దేశాల గురించి, అయితే ఆయన మాట శుద్ధి, స్వచ్ఛతా భావం, కల్మషం లేని భావం ఉండడం వల్ల ఆయన ఏదైతే సంకల్పం చేసుకున్నాడో, ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో అది చేసి చూపించాడే తప్ప ఎక్కడ కూడా అనవసరమైన విషయాల్లో అనవసరమైన మాటలు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోలేదు ఆయన. మీకు చెప్పాను కులాంతర వివాహం గురించి. ఆయన ఇండియాకి రాకముందు అక్కడ కూడా ముస్లిం సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఆ దేశంలో కూడా అక్కడ కూడా ముస్లిమ్స్ని అలాగే ఇతర మతస్థులను కూడా కలపడం కోసం అని చెప్పి ఆయన అక్కడ ఉద్యమం చేశాడు, రాణించాడు, సక్సెస్ అయ్యాడు. అదే పక్కలో ఆయన ఇండియా వచ్చినప్పుడు ఇండియాలో ఇంకా గౌరవమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా సరే మతానికి సంబంధించో కులానికి సంబంధించిందో తగాదాలు విపరీతంగా ఉన్నాయి. ఎక్కడ కూడా యూనిటీ లేదు. వీళ్ళందరినీ ఏంటంటే ముందు ఒక జాతీయ జెండా కింద చేర్చాడు. ఇక్కడ ఇది మన జాతీయ జెండా, ఇది మన భారతదేశం, ఈ భారతదేశం మంది, మనం ఇందులో ఒక పౌరులం, ఇదంతా మందే. ఇతర దేశస్తులు మన మీద వచ్చి పెత్తనం చేస్తున్నారు. ఆ పెత్తనాన్ని మనం ప్రాలదోలాల. ఈ ప్రాలదోలాలంటే ముందు సమైక్యత అవసరం. ఈ సమైక్యత కావాలని చెప్పి అనుకుంటే ముందు కింద నుంచి పంచాయతీలు, దానికి సంబంధించిన ఎలక్షన్లు ఇవన్నీ కండక్ట్ చేయడం, అది ప్రవేశపెట్టడం జరిగింది. తొలుత అదేమో సక్సెస్ అయింది. ఆ పంచాయతీలు ఎప్పుడైతే, ఆ గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే సక్సెస్ అయిందో అందులోంచి ఈ ఖాదీ తయారు చేయడం కానీ, అలాగే ఇక్కడ వ్యవసాయంలో కానీ అది చాలా చక్కటి ఆ మార్పులు అవి తీసుకురావడం. మనిషి ప్రతి ఓడు కూడా ఏదో ఒక పని, ఎప్పుడైతే మనిషి ఆ యాపంలో పడ్డాడో ఆటోమేటిక్గా ఏంటంటే ఈ తగాదాలు కానీ కులాలు కానీ ఇంకా వెళ్ళిపోయినాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఈ చేసుకోవడంలో సాయంకాలం అయ్యేసరికి ఒక చోట కూర్చోవడం, భారతదేశం గురించి మాట్లాడడమే తప్ప వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. అలాగే అక్కడ ఆహార ఉత్పత్తిని ఎలా పెంచాలి, అలాగే ఈ మనం ఏదైతే ఈ కూర అని చెప్పి అనుకుంటున్నామో దాన్ని ఎలాగా మనం తయారు చేయాలి. స్థానికంగా ఎవరన్నా కాస్త పెద్దవాళ్ళు ప్రముఖులు ఎవరన్నా ఉంటే, ఆర్థిక సాయం చేయగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళని కాస్త ముందు నుంచే పెట్టి మీరు ఈ చెరక ఇటువంటి కనుక ఇచ్చేటట్టయితే ఈ విధంగా వస్త్రాలు వీళ్ళు తయారు చేస్తారని చెప్పి వాళ్ళేమో ఆ ప్రయత్నం చేయించడం. ఆ ప్రయత్నంలో ఈయన సక్సెస్ అయ్యాడు. అలాగే విజయవాడ కూడా ఆయన వచ్చి రెండు సార్లు ఇక్కడ విజయవాడ కూడా గాంధీ గారు రావడం,
గాంధీ గారు ఇక్కడ విస్తృతంగా ప్రచారాలు చేయడం, గుమ్మం గుమ్మం వెళ్ళడం, వీళ్ళందరితో కలిపి గాంధీనగర్లో పెద్ద బహిరంగ సభ జరగడం. ఆ రోజున పెంగళ వెంకయ్య గారు నేషనల్ ఫ్లాగ్ తయారు చేసి ఆయన చూపించడం, చూపించిన తర్వాత ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ కూడా మరి ప్రముఖంగా విజయవాడ పట్టణానికి ఆ కీర్తి ప్రతిష్టలు కూడా రావడం జరిగింది. ఇక్కడే దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ జాతీయ జెండా కింద అందరం కూడా కలిసి బ్రిటిష్ వాళ్ళని పారదోలాల. ఎందుకంటే మనల్ని వాళ్ళు అనుస్తున్నారు, మన ఆలోచన విధానాన్ని వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కనుక వాళ్ళు పారదోలాలని చెప్పి వాళ్ళని ఆయన చేసిన ప్రయత్నంలో ఎక్కడ కూడా తుపాకీ పట్టుకోకుండా ఆయన కేవలం నువ్వు కొడతావా, ఎన్ని దెబ్బలు కొడతావు కొట్టు అని చెప్పి ముందుగా కూర్చొని ఆయన ఆ విధంగా సక్సెస్ అయ్యాడు. అంటే జాతీయత అనే ఒక చెట్టు కిందకు వచ్చేసరికి ఈ మతాలు కులాలు అనే భావాలన్నీ పూర్తిగా కొట్టుకుపోయాయి. అలాగే సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు కూడా గాంధీజీ అక్కడ కూడా హిందూ ముస్లిం మధ్యన ఐక్యత లేకపోవటాన్ని, ఒకరినొకరు అనుమానాస్పదంగా చూసుకోవడాన్ని కూడా గమనించారని, మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ మార్పు తేవడానికి గాంధీజీ ఎలాంటి కృషి చేశారండి? ఇక్కడ ఏ విధంగా అయితే అంటే ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ని ఆయన పట్టుకున్నాడు, అందరం కూడా పలానా పని చేసి వాళ్ళని పారదోలని చెప్పి అనుకున్నాడు. అక్కడ పరిస్థితి ఏంటంటే ఈ నల్ల జాతి అనేది వాళ్ళు అలాగా విడదీసి అంటే బ్రిటిష్ వాళ్ళు మొదటి నుంచి అలవాటు విడదీసి పాలించాలనేది వాళ్ళు మొదటి నుంచి అలవాటు. ఈయన ఆ నల్ల జాతిని అందరిని కూడా సమైక్యత పరచడం, దాంట్లో ఈయనేమో సక్సెస్ అయ్యాడు కనుకనే భారతదేశానికి ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళని పారదోలగలిగాడో అక్కడ కూడా అదే పరిస్థితిని, అదే సిద్ధాంతాన్ని ఆయన అమలు చేశాడు. అందుకనే ఇంటర్నేషనల్ ఫిగర్ అని చెప్పి మనం ఇవాళ గాంధీ గారికి కీర్తి ప్రతిష్టలు వచ్చింది. బేగ్ గారు, మీరు చెప్పండి, ఒక గాంధేయవాదిగా, గాంధీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తిగా మీరు ఇప్పటి తరానికి పరమత సహనం గురించి, మత సామరస్యం గురించి ఏం చెప్తారు? గాంధీజీ యొక్క ప్రబోధాత్మకమైన దృక్పథాన్ని కొనియాడుతూ ఫిషర్ అనే పండితుడు, గ్రంథకర్త ఇలా అంటున్నాడు: నైష్టిక హిందువు అయిన మహాత్మా గాంధీ ఎవ్వరిని కుల, మత, జాతి, వర్ణపరంగా విచక్షణ చూపలేదు. అస్పృశ్యతల సమానతకై హిందూ, ముస్లిం, పార్సీ, క్రైస్తవ భేదభావాలను మరిచి భారతీయులు, వీరు కేవలం భారతీయులు అన్న అవగాహనతో కొత్త తరం కోసం గాంధీ చేసిన కృషి జగద్విఖ్యాతమని సార్ చెప్పినట్టు అక్కడ ఫిషర్ అనే మహనీయుడు ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. ఇప్పటి తరానికి నాలాంటి ఒక చిన్న వ్యక్తి చెప్పదలుచుకున్న సందేశం ఏంటంటే, పరమత సహనం గల వ్యక్తి హృదయంలో మానవత్వపు సుగంధాలు నిండి ఉంటాయి. మత దురహంకారంతో సహనాన్ని కోల్పోయే వ్యక్తి సత్యవంతుడు, సౌశీల్యుడు కాలేడు. పరులను, పరమతాలను ద్వేషించే వ్యక్తి యొక్క హృదయం శ్మశానంలో కాలుతున్న కళేబరం వంటిది. అన్ని మతాలకు చెందిన వివిధ ప్రార్థనాలయాలు మనిషి యొక్క అహాన్ని వదిలించి, అజ్ఞానాన్ని పారద్రోలి, మానవత్వంతో కూడిన ఓర్పు, సహనాలను స్థిరపరిచి దారి తెన్ను తెలియక తచ్చాడే మనుష్య జాతికి రక్షణ మార్గం చూపించే విశ్వవిద్యాలయాలు. నేటి యువత కల్పిత కథనాలను నమ్మే, ఒకరిపై ఒకరు ఈర్ష్యా ద్వేషాలను పెంచుకుంటూ ద్వేషపూరితం హృదయాలతో ఉంటున్నారు. అలాంటి వ్యక్తులను, పరమత సహనం లేని వ్యక్తుల్ని ఆహ్లాదకరమైన, సుగంధభరితమైన పుష్పవనంలో తీసుకెళ్ళి పెట్టినా వాళ్ళు మనశ్శాంతిని పొందలేరు. ఏ జాతిలోనైతే నిష్కల్మషత, పవిత్రత, సోదరభావం, పరమత సహనం, దైవ చింతన లోపిస్తుందో వారు ఏర్పాటు చేసుకున్న భక్తి మందిరాల కంటే దట్టమైన అడవుల్లో నివసించే క్రూర మృగాల గుహలే మేలు అనేది మహనీయుల వాక్కై ఉంది. కాబట్టి నేటి యువతరం గాంధీ యొక్క ఆశయాలను పాటిస్తూ
పరమత సహనంతో మెలిగితే ఇక్కడ వర్ణ వర్గ విభేదాలు ఏమీ ఉండవు. కొన్ని దుష్ట శక్తులు చేస్తున్న ప్రచారాలు వల్ల ఇలా జరుగుతుందే తప్ప ప్రశాంతమైన ఈ ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వాతావరణం లేదు. రాకూడదని సర్వసృష్టికర్త సర్వేశ్వర ప్రభు అయిన అల్లాహుతాలాను నేను ప్రార్థిస్తున్నాను. నాలాంటి చిన్న వ్యక్తి అని మీరు చెప్పుకోవడం నిజంగా అది మీ గొప్పతనానికి నిదర్శనం అండి. గాంధీజీ సిద్ధాంతాలను నమ్మే ఎవరూ కూడా చిన్న వ్యక్తులు కారనే మనం అనుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు యువతరానికి మీ సందేశం. సరే, మీరు కూడా నేటి యువతరానికి పరమత సహనం గురించి, గాంధీ విధానాల గురించి 2 మాటలు చెప్పండి. ప్రతి వ్యక్తి కూడా నేను కోరేది ఏంటంటే, మీరు అన్వి తినొద్దు, పెళ్లి చేసుకోవద్దు, ఇలాగుండండి అలాగుండండి అని చెప్పి ఎక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏం లేవు. మీ మనసుకు నచ్చినట్టుగా, మనసు ఉల్లాసం కలిగినట్టుగా మీ జీవితాన్ని చక్కగా మలుచుకోమని చెప్తున్నాం. మీరు ఏ పని చేసినా ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అది తోచా తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా అది పాటించాల్సిందే. నీ జీవితానికి సంబంధించిన ప్రతిదీ కూడా అది నీకు సంబంధించిన విషయమే. ఇవాళ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాలి అనేదే గాంధీ సిద్ధాంతం. మేము ఇవాళ ఇన్ని విషయాలు మేము మీతో, మీ ద్వారా, దూరదర్శన్ ద్వారా మేము ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే, భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని నిలబెట్టండి. ఇవాళ ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలకి గాంధీ దేశాలు ఎందుకు ఇస్తున్నామంటే, కాలేజీ లైఫ్లోకి 10th క్లాస్ నుంచి కాలేజీ లైఫ్లోకి రాగానే వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము చాలా పెద్ద హీరోలు కాలేజీ లైఫ్లోకి వచ్చేసామని చెప్పి అనుకుంటారు. కాలేజీ లైఫ్లో ఆ ఇంటర్మీడియట్ డిగ్రీలోనే మైండ్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఆ సెట్ అయిన తర్వాత అక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్తారు. యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళ జీవితం వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఏదైనా సరే కరెక్ట్గా సెట్ అయ్యేది ఇంటర్మీడియట్ డిగ్రీలోనే. ఏం మార్పులు రావాలన్నా సరే, అంటే నా జీవిత గమ్యం ఇది, నేను ఇలాగ ఉండాలి, నా జీవితాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉండాలి. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని కనుక చూపించగలిగితే అక్కడికి మనం సక్సెస్ అయినట్టే. నేను ఆ ప్రయత్నంగానే ఈ 2 చోట్ల నేను సక్సెస్ అయ్యానని చెప్పి అనుకుంటున్నాను. ఏం చేసినా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని నిలబెట్టమని చెప్పి మీ ద్వారా ప్రేక్షకులను కోరుతున్నాను. ధన్యవాదాలండి. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చేసి గాంధీజీ తాను ఆచరించి నలుగురికి చెప్పిన పరమత సహనం, మత సామరస్యం గురించి నేటి యువతరానికి ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. స్వీయ మతాన్ని ప్రేమించు, కానీ ఇతర మతాలను గౌరవించు. అదే నిజమైన మతం. ప్రతి మతం చెప్పేది. గాంధీజీ పాటించి చూపించిన పరమత సహనం మనం కూడా తెలుసుకోవాలి. దాన్ని మనము భావితరాలు కూడా ఆచరణలో పెట్టాలని ఆశిస్తూ నమస్కారం.